ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E8 రోడ్డు ఎండింగ్ వైపు అయితే ఉన్నాము. ఈ E8 రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కల్లుతో ఎండ్ అవుతుంది. మొత్తం 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు స్టార్టింగ్ వైపు N5 రోడ్డు దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యి విజయవాడ వెస్ట్ బైపాస్ క్రాస్ అయ్యి మొత్తం 14 జంక్షన్లు క్రాస్ అయ్యి N18 రోడ్ జంక్షన్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే ఎండ్ అవుతుంది. ఈ రోడ్డు వైపే మనకి విట్ యూనివర్సిటీ, NID యూనివర్సిటీ, శాఖమూరు సెంట్రల్ పార్కు, హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ రోడ్డుకు సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే జరిగినాయి. రోడ్డు నిర్మాణ పనులు అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. అలాగే N18 రోడ్డు వైపు ఏంటంటే ఇప్పుడు జంక్షన్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే N18 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత కూడా ఇప్పుడు ఇక్కడంతా యూటిలిటీస్ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే కంప్లీట్ అయిపోయి రోడ్డు నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. అలాగే ఇటువైపు కూడా ఏంటంటే 220 kV పవర్ లైన్స్ కి సంబంధించిన అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే కంప్లీట్ అయిపోయి శాండ్ ఫిల్లింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఈ వీడియోలో ఈ E8 రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇంతకు ముందు ఎలా ఉంది, అలాగే ఇప్పుడు ఎంతవరకు ఈ రోడ్డు నిర్మాణ పనులు కంప్లీట్ అయినాయో మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 8 జనవరిన వీడియో షూట్ చేసినప్పుడు ఈ E8 రోడ్డు మొత్తం ఎలా కనిపిస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు. అప్పుడే ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ డక్టులన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా పవర్ లైన్స్, ICT లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే రోడ్డు నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు వైపే విజయవాడ వెస్ట్ బైపాస్, అలాగే విట్ యూనివర్సిటీ, శాఖమూరు సెంట్రల్ పార్కు, హ్యాపీనెక్స్ ప్రాజెక్టు, NID యూనివర్సిటీలు అయితే కనెక్ట్ అవుతాయి. ఇక్కడ నుండి చూడండి, ఇప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు ఈ రోడ్డు అంతా ఎలా కనిపిస్తుందో. ఈ రోడ్డుకు సంబంధించి ఏంటంటే ఇప్పుడు రోడ్డు నిర్మాణ పనులంతా స్టార్ట్ చేశారు. అంటే అండర్ గ్రౌండ్ చేసే పనులన్నీ కంప్లీట్ అయిపోయి వాటిలో ఏంటంటే శాండ్ ఫిల్లింగ్ అంతా కంప్లీట్ చేస్తారు. ఇప్పుడిప్పుడే ఈ రోడ్డుకు సంబంధించిన DBM వేసే పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ DBM వేసే పనులు కూడా ఒక 2 రోడ్లకు అయితే కంప్లీట్ చేశారు. ఇలా రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అయితే మాక్సిమం ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మెయిన్‌గా ఏంటంటే రోడ్డుకు సంబంధించి మొత్తం అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ICT లైన్స్, రీయూజ్ వాటర్ నెట్వర్కు, ఇంకా వాటర్ సప్లై నెట్వర్కు ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి E8 N18 రోడ్ జంక్షన్. ఇక్కడ జంక్షన్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ జంక్షన్ అంతా ఎలా ఉందో మీరు చూడండి. ఇక్కడే 4 రోడ్లు కనెక్ట్ అవుతాయి. ఈ E8 రోడ్డు మొత్తం 14 జంక్షన్లను అయితే క్రాస్ అవుతుంది. లాస్ట్‌లో N18 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇది ఎండ్ అవుతుంది. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లో ఈ E8 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్‌గా చూపిస్తాను. ఈ E8 రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడే N5 రోడ్డుతో అయితే కనెక్ట్ అవుతుంది. అంటే N5 E8 రోడ్ జంక్షన్ దగ్గర నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ క్రాస్ అయిన తర్వాత N7, N8 రోడ్డు ఇలా క్రాస్ అవుతూ వెళ్తుంది. అలాగే ఇది నాలెడ్జ్ సిటీని అయితే క్రాస్ అవుతుంది. ఈ నాలెడ్జ్ సిటీ వైపే విట్ యూనివర్సిటీ, NID యూనివర్సిటీలు అయితే ఉంటాయి. అవి దాటంగానే మనకి శాఖమూరు సెంట్రల్ పార్కు, ఇంకా హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ రోడ్డు వైపు ఏంటంటే ఇండ్రాయల్ హోటల్కి కూడా ల్యాండ్ అలొకేట్ చేశారు. అలాగే మల్టీఫెయిత్ ఫ్యూనరల్ సెంటర్ కూడా ఈ రోడ్డు వైపే ఉంటుంది. ఇటువైపు అంతా మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి NSM స్కూలు, అలాగే బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్. అక్కడే మనకి 2 కెనాల్స్ని ఇది క్రాస్ అవుతుంది. అంటే కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతుంది. ఈ క్రాస్ అయిన తర్వాత N18 రోడ్ జంక్షన్ దాటి కొంచెం ముందుకెళ్ళి ఇది ఎండ్ అవుతుంది. గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9502343369 మరియు 9550403369.
ఈ E8 రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. మీరిక్కడ చూస్తుందొచ్చేసి N5 రోడ్డు. అంటే E8 N5 రోడ్ జంక్షన్ ఇది. ఈ జంక్షన్ దగ్గర నుండి ఈ E8 రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లో ఈ రోడ్డు ఎలా ఉందో చూపిచ్చా గదా! సేమ్ అలాగే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయిందో మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఈ N5 రోడ్డొచ్చేసి నవలూరు నుండి మంగళగిరి వరకు 2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాతే ఇక్కడ విజయవాడ వెస్ట్ బైపాస్‌నైతే ఇది క్రాస్ అవుతుంది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్‌ని N6 రోడ్ అనైతే అంటారు. ఈ వెస్ట్ బైపాస్ మొత్తం మీరు చూడొచ్చు. ఇదొక జంక్షన్ అనమాట. ఇక్కడ సర్వీస్ రోడ్‌లు కూడా ఉన్నాయి. ఈ సర్వీస్ రోడ్‌లు యూజ్ చేసుకొని ఈ E8 రోడ్డుకైతే కనెక్ట్ అవ్వచ్చు. ఇటువైపంతా మీరు చూడండి రోడ్డంతా ఎలా కనిపిస్తుందో. ఇటువైపు ఇప్పుడిప్పుడే స్టోమ్ వాటర్ డ్రైను ఇంకా పవర్ లైన్స్‌కి సంబంధించిన అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే స్టార్ట్ చేశారు. అలాగే జంక్షన్‌కి అటువైపు గూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇటువైపంతా ఏంటంటే, ఈ జంక్షన్ దగ్గర అంటే ఇదొచ్చేసి E8 N7 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N7 రోడ్డు తాళ్ళాయిపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 12.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన దగ్గర నుండి రోడ్డుకి సంబంధించి ఈ స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇయన్నీ అండర్‌గ్రౌండ్ చేసే పనులు కంప్లీట్ అయినియి. ఇప్పుడిప్పుడే ఈ జంక్షన్ వైపు ఈ రోడ్డు నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ రోడ్డు 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. 2+2+2 లైన్స్‌గా అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క 2 లైన్ వచ్చేసి 7.5 మీటర్స్ విడ్త్‌తో అయితే ఉంటుంది. మీరిక్కడ చూస్తున్నదొచ్చేసి E8 N8 రోడ్ జంక్షన్ ఇది. ఈ N8 రోడ్డు తాళ్ళాయిపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 13.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ జంక్షన్ వైపు కూడా మీరు చూడండి పనులెలా జరుగుతున్నాయో. లెఫ్ట్ సైడ్ వచ్చేసి తాళ్ళాయిపాలెం, రైట్ సైడ్ వైపు వచ్చేసి నిడమర్రు అయితే ఉంటుంది. ఈ జంక్షన్ వైపు ఇప్పుడిప్పుడే ఈ పవర్ లైన్స్ అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. అలాగే మీరిక్కడ చూస్తుందొచ్చేసి E8 N9 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N9 రోడ్డు వచ్చేసి రైట్ సైడ్ వైపు ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న సచివాలయం అయితే ఉంటుంది. ఇది ఉద్దండరాయనిపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకైతే ఉంటుంది ఈ N9 రోడ్డు. ఇది 13.17 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నిడమర్రు, రైట్ సైడ్ వచ్చేసి ఉద్దండరాయనిపాలెం విలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి రోడ్డంతా ఎలా కనిపిస్తుందో. ఈ జంక్షన్ దాటిన దగ్గర నుండి కూడా ఈ రోడ్డుకి సంబంధించిన అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఇదొచ్చేసి E8 N10 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N10 రోడ్ వచ్చేసి నిడమర్రు దగ్గర నుండి ఉద్దండరాయనిపాలెం వరకు 16.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఐనవోలు విలేజ్ కూడా కనెక్ట్ అవుతుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాతే విట్ యూనివర్సిటీ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం మీరు చూడొచ్చు విట్ యూనివర్సిటీ. అలాగే ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి E8 N11 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N11 రోడ్డు లింగాయపాలెం దగ్గర నుండి ఐనవోలు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి లింగాయపాలెం, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఐనవోలు విలేజ్ అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దగ్గరే NID యూనివర్సిటీ అలాగే శాఖమూరు సెంట్రల్ పార్కులైతే ఉంటాయి. ఈ జంక్షన్ దాటిన తర్వాత ఇక్కడ ఒక మేజర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ గటర్‌లున్నాయి చూసారా? ఇది గతంలోనే కంప్లీట్ అయిపోయినియి. ఈ జంక్షన్ దాటిన తర్వాత ప్రెజెంట్ ఇక్కడేంటంటే WMM లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి E8 N12 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N12 రోడ్డు రాయపూడి నుండి శాఖమూరు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి శాఖమూరు, రైట్ సైడ్ వచ్చేసి రాయపూడి విలేజ్ అయితే ఉంటుంది. ఇది కోర్ క్యాపిటల్ ఏరియా రోడ్ అంటారు. ఈ రోడ్డు వైపే మనకి హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా కనెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న జంక్షన్ వచ్చేసి E8 N13 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N13 రోడ్డు రాయపూడి దగ్గర నుండి శాఖమూరు వరకు 8.9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు కూడా చాలా కీలకమైన రోడ్డు అనమాట. ఈ రోడ్డు వైపే మనకి కృష్ణా నదిలో బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ బ్రిడ్జ్‌కి సంబంధించిన అప్డేట్ అయితే లేదు. త్వరలో ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ జంక్షన్ దాటిన దగ్గర నుండి కూడా మీరు చూడండి రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో.
ఈ జంక్షన్ వైపు ఏంటంటే అంతా స్టోమ్ వాటర్ డ్రైన్ అయన్నీ అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే కంప్లీట్ అయిపోయినియి. అలాగే ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి ఈఐ టు N14 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N14 రోడ్డు బోరుపాలెం నుండి శాఖమూరు వరకు 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ జంక్షన్‌లోనే మల్టీ ఫ్యూనరల్ సెంటర్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం మీరు చూడొచ్చు. ఈ N14 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత మళ్ళీ N15 రోడ్ జంక్షన్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇది ఈఐ టు N15 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N15 రోడ్డు బోరుపాలెం దగ్గర నుండి శాఖమూరు వరకు 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ N15 రోడ్డు వైపే ఈ N15 రోడ్ ఎండింగ్ వైపు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ N16 రోడ్ జంక్షన్ అయితే ఉంటుంది. ఇదొచ్చేసి ఈఐ టు N16 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ దగ్గరే గ్రావిటీ కెనాల్ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ N16 రోడ్ వచ్చేసి అబ్బరాజుపాలెం దగ్గర నుండి నెక్కల్ వరకు 8.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ జంక్షన్ దగ్గరే మౌంట్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ స్కూలు, అలాగే ఈ గ్రావిటీ కెనాల్ దాటిన తర్వాత బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ అయితే ఉంటుంది. ఈ జంక్షన్ వైపు రీసెంట్‌గా ఏంటంటే 220 కేవీ పవర్ లైన్స్ అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే జరిగినియి. అలాగే మీరిక్కడ చూస్తుందొచ్చేసి ఈఐ టు N17 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N17 రోడ్ వచ్చేసి దొండపాడు దగ్గర నుండి నెక్కల్ వరకు 7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెక్కల్లు విలేజు, రైట్ సైడ్ వచ్చేసి దొండపాడు విలేజ్ అయితే ఉంటుంది. ఇటువైపు ఇప్పుడిప్పుడే ఏంటంటే లెఫ్ట్ సైడ్ వైపు రోడ్డుకి సంబంధించే కర్వ్స్ ఏసే పనులైతే కంప్లీట్ అయిపోయినియి. ఇంకా తార్ రోడ్ అంటే డీబీఎం ఏసే పనులు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ జంక్షన్ దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొండవీటి వాగు అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడొక బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఇక్కడే N18 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇది ఈఐ టు N18 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N18 రోడ్డు అనంతవరం దగ్గర నుండి నెక్కల్ వరకు 2.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి అనంతవరం విలేజు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెక్కల్లు విలేజ్ అయితే ఉంటుంది. ఈ N18 రోడ్ జంక్షన్ దగ్గర జంక్షన్ నిర్మాణ పనులైతే స్టార్ట్ అయినియి. ఈ జంక్షన్ వైపు ఇప్పుడిప్పుడే స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్ ఇయన్నీ అండర్‌గ్రౌండ్ చేస్తున్నారు. ఇంకా సివేజ్‌కి సంబంధించిన మ్యాన్‌హోల్స్ పెట్టడం కానివ్వండి, ఈ అన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ జంక్షన్ దాటిన తర్వాత నుండి కూడా 220 కేవీ పవర్ లైన్స్ అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే కంప్లీట్ అయిపోయి శాండ్ ఫిల్లింగ్ కూడా చేసేశారు. ఈ జంక్షన్ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ E18 రోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ కూడా ఎండింగ్ వైపు కూడా పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడితో సీట్ క్యాపిటల్ ఏరియా కూడా ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.